నామానికి మహిమ కలుగును గాక. ఆ స్థానిక సంఘ కాపరులు అన్న శైలజన్న గారికి, అలాగే మా తోటి సహోదరులు జోనథన్ బ్రదర్ గారికి, అలాగే బాబు బ్రదర్ జోషి బాబు గారికి యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలు. అలా కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా, విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామం పేట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు ఇక్కడ నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చారు. నేను యాక్చువల్గా ఏంటంటే నిన్న అన్న అనుకోకుండా మనం కలిసిన తర్వాత అన్న రేపటి దినాన్ని ఎక్కడికి వాక్య పరిచయకి వీలైతే రండి బ్రదర్ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అన్నాను. బయలుదేరే ముందు నాకు చిన్న కమిట్మెంట్ ఉందని నేను మర్చిపోయాను నిన్న. అయితే దేవుడు మరి ఆయన నిర్ణయం, ఆయన ప్రణాళిక ఇది, నా ఆలోచన అది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. మంచి దేవుడు, జయం గల దేవుడు, జీవాధిపతు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన మా దేవా మీకు వందనాలు. ఇదిగో నాయన, మీ దాసుడు ఒట్టివాడు, జ్ఞానం లేనివాడు, మీ ఆత్మతో అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ గంభీరమైన స్వరాన్ని మాకు వినిపించండి. నన్ను మరుగుపరచుకోండి నాయన. కేవలం మీ సిలువ చాటు నుంచి మీరయుండి మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించి పురుకొల్పి నడిపించమని మనవి చేస్తూ యేసు ప్రభువా అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అతి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనం తీసుకుందాం. సామెతలు 19:21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మంచి మాట కదండి. 19వ అధ్యాయం తీసారమ్మా. 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఇక్కడ కూర్చున్నాం మనందరం కూడా ఆలోచనలు ఎక్కడ ఉంటాయటండి? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యం మీద, ఇందాక అన్న చెప్పినట్లుగా, వాక్యం అంటే దాహం ఉండాలి, వాక్యం అంటే ఆసక్తి ఉండాలి, వాక్యం అంటే విధేయత ఉండాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి గౌరవించాలి. వాక్యం అంటే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం మన మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు వాక్యానికి లోబడి వాక్యానికి విధేయత చూపిన వారంగా ఉండాలి. అయితే దేవుడు మనుషుని యొక్క హృదయాన్ని గ్రహించిన వాడుగా ఉన్నాడు. గ్రహించి ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును అన్నాడు. ఇప్పుడు మనం కూర్చున్నాం, ఇక్కడి నుంచి కూర్చొని అమెరికా వెళ్ళి వచ్చేయచ్చు కదా. ఇక్కడ కూర్చొని అమెరికా వెళ్ళి రావచ్చు, ఇక్కడ కూర్చొని ప్రక్కన పోస్పట్రాకి వెళ్ళి రావచ్చు, ఇక్కడ కూర్చొని కిందకి ఒకసారి వెళ్ళినట్టుగా మనం అన్ని రకాల ఆలోచనలు చేసుకుంటూ వచ్చేయచ్చు కదా. ఆ మనుషులకు ఉన్న ఆలోచనలు చాలా బాధాకరమైన. అందుకని దేవుడు ఒక రోజట ఆదికాండంలో చెప్తాడు, మనుషుల ఆలోచనలు అన్నీ కూడా గ్రహించి ఆయన సంతాపం నొందాడట. అంటే మనుషుని హృదయం ఎక్కడ కూడా బాలేదు కదా. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ యెహోవా తీర్మానము స్థిరము. అంతే. నీ హృదయంలో ఆలోచనలు ఎన్నున్నాయో ఇవన్నీ దేవునికి ఎరికే, దేవునికి తెలుసు. ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తూ ఉన్నావో, ఎటువంటి హృదయంతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఎటువంటి ఆలోచనలతో నేను ఇక్కడికి వచ్చి ఉన్నామో దేవుడు ఎరిగి ఉన్న దేవుడు. మనం ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని ఆలోచనలు వేసినా, ఏ విధంగా మనం మార్గాలు కట్టుకున్నా దేవుని మార్గం మాత్రం మన జీవితంలో స్థిరమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు యాక్చువల్గా నేను సాయంకాలం చిన్న మ్యారేజ్ ఒకటి ఉంది, విజయనగరం వెళ్ళాలి. అయితే కమిట్మెంట్ అది. సడన్గా నేను అన్నగారు రాబోతుకు నేను ఆలోచన చేసి, అన్న నేను వస్తాను, తప్పకుండా వస్తానని చెప్పి అన్నాను. అయితే నా ఆలోచన ఏంటంటే మ్యారేజ్. దేవుడు ఆలోచన కాదు, ఇక్కడ వాక్యం. అంతే. దేవుడు మాటకు మనం కట్టుబడాలి. సడన్గా నేను అనుకున్నాను, అమ్మో అది ఇంపార్టెంట్ మ్యారేజే కదా, సరే ఎనీవే ఏదైనా సరే సిద్ధపడి ఉండండి, దేవుడి చిత్తం అయితే వెళదాం. కానీ నేను ఒక కమిట్మెంట్, దేవుడి పనికి మనం కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోవాలి. అంతే. దేవుడు తీర్మానానికి తల ఒగ్గవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో మేము రావంటే దేవుడు రప్పించుకునే ఆలోచనలో కూడా
చాలా ఉన్నాయి కదా. వాక్యంలో ఎన్నో విషయాలు మనకి కనబడతా ఉన్నాయి. సాధారణంగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాడు, సొంత ప్రణాళికలు కట్టుకుంటూ ఉంటాడు, సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. పర్లేదులే, నాకేంట్లే, ఏం పర్లేదు, ఏదైనా సాధించగలం, ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేయగలం అని అనుకుంటూ ఉంటాం. తీరా అంతా అయిపోయిన తర్వాత చేతగానే వడవుగా మిగిలిపోతాం. అంతే కదా. అన్నీ అయిపోయిన తర్వాత నిండా ములిగిన తర్వాత చలి ఏంటని అనుకుంటాం, కానీ తీరా లేచిన తర్వాత చలి ఏంటో అనేది తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మీ ఆలోచనలు కాదు, ఖచ్చితంగా దేవుడి తీర్మానానికి ఒబే అవ్వాల్సిందే, విధేయత కావాలి. ముఖ్యంగా చాలాసార్లు నేను వింటా ఉన్నాను, చాలా అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉంటాను, దేవుడికట నీ యోగ్యతలు, నీ యొక్క గొప్పతనం కాదు, కానీ నువ్వు లోబడే విధానాన్ని బట్టే, నువ్వు మాట వినుటయే శ్రేష్టము అని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడంతే. ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో దేవుని మాటకు లోబడాలి, దేవుడి మాట వినాలి, దేవుడికి విధేయత చూపించాలి. అయితే దేవుడు నీ జీవితంలో కొన్ని ప్రణాళికలు కట్టుకుంటూ వచ్చాడు, కొన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. నీ తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతమైనవి కదా. ఆయన తలంపులు చాలా ఉన్నతమైనవట. నీ ఆలోచనలు ఏమనుకుంటావంటే, ప్రభువా నాకు ఒక బండి ఇస్తే బాగున్ను అని అనుకుంటావు, కానీ దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తిమంతుడు. నీకు ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కూడా మనిషి ఆలోచన ఏంటంటే ఆరోగ్యము, లేకపోతే ఇంట్లో సమస్య, పిల్లల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే మానసిక ఒత్తిడి, అనేక రకాల పరిస్థితులు గుండా మానవుడు జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఏ విధమైన పని బాటు లేని వ్యక్తులమో అయితే మాత్రం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పని కలిగి ఉన్న మనుషులు మనందరం కూడా. ఎందుకు ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చామంటే, మనకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలన్నీ కూడా దేవుడి సన్నిధిలో పెట్టి, దేవుడు ఆమోదం తీసుకొని, దేవుడి దగ్గర విచారణ చేసి అవన్నీ కూడా పొందుకోవాలనే ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నాము. అంతే కదా. ఇదైతే మాత్రం సత్యం. ఎందుకంటే ఖాళీగా లేకపోతే అయ్యగారిని మెప్పించాలనో లేకపోతే ఎవరినో మెప్పించాలనో మాత్రం మనము రాలేదు. కేవలం దేవుణ్ణి మెప్పించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుడి దగ్గర మనం పెట్టుకున్న వినతులు ఆయన దగ్గర విచారణ చేసి మనం పొందుకోవాలని మాత్రమే దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నాము. వచ్చినప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా ఆయనకి అప్పగించవలసిందే, నీ దగ్గర పెట్టుకోవడానికి లేదు. ఒకటే దేవుడు వాక్యంలో ఏం సెలవిస్తూ ఉందంటే, నువ్వు యుద్ధ సన్నద్ధుడివై యుద్ధానికి నువ్వు ఎదుర్కొంటా నిలబడి మౌనంగా ఉండవలసిందే. యుద్ధము యెహోవా అంటాడు. నువ్వు యుద్ధ సన్నద్ధుడివై మాత్రం ఖచ్చితంగా నిలబడాలి. యుద్ధానికి వెళ్ళే వీరుడు ఎలా ఉంటాడు? అన్నీ ఊడబీకేసుకొని ఏది పనికిరాని వాళ్ళకి వచ్చి రోడ్డు మీద నిలబడతాడా? అట్లా నిలబడ్డావు. సర్వాంగ కవచములు ధరించుకొని ఏం చేస్తాడట? యుద్ధ సన్నద్ధుడై ధైర్యంగా ముందు వరుసలో నిలబడేవాడుగా ఉంటాడు. జరిగించి యుద్ధం అంతా దేవుడే జరిగించుకుంటాడు. కాబట్టి ప్రియులరా, మనం ఏం చేయాలంటే ఆలోచన చేయడం మంచిదే. నీలో ఆలోచనలు కలుగు చేయువాడు ఆయనే, నీ ఆలోచన యావత్తు సఫలపరచువాడు ఆయనే. ఎప్పుడు? నువ్వు దేవుడి సన్నిధిలో పెట్టినప్పుడు, దేవుడి సన్నిధిలో విచారణ చేసినప్పుడు మాత్రమే నీ ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. అంతే తప్ప ఏదో మేము కట్టుకుంటున్నాంలేండి, మేము చేసుకుంటున్నాంలేండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వో. చాలా వరకు మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే అనేక రకాల ఆలోచనలు కలిగి ఉంటాడు. అన్నీ సిద్ధపరిచేసుకొని ఏం చేస్తాం? వచ్చి ఒక ప్రణాళిక మనం దేవుడి సంఘంలో పెట్టేస్తాం, లేకపోతే పాస్టర్ గారి దగ్గర ఆ ప్రణాళిక పెట్టేస్తాం. అది మంచిదా కాదా? దేవుడి చిత్తమా? దేవుడి ప్రణాళిక ఉందా? ఇది దేవుడు ఆమోదం ఉందా? ఒక్కసారి జస్ట్ అయ్యగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, లేకపోతే ప్రార్థన చేద్దాం అనే ఆలోచన అయితే మాత్రం ఉండదు. ఎందుకంటే ఒకవేళ వెళితే మటుకు ఏదైనా అబ్జెక్షన్స్ వస్తాయేమో, ఇబ్బందులు అవుతాయేమో అని అనుకుంటాం. తీరా ఇబ్బందులు అయిన తర్వాత ఖచ్చితంగా వచ్చి చెప్తాం. అలా మన జీవితాల్లో ఎన్ని జరుగుండవు కదా. ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో మన బిడ్డ పెళ్లి చేయాలండి. మనం ఏమనుకుంటాం? ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు పెళ్లి చేయాలంటే చక్కగా ఎర్రగా బాగున్న అమ్మాయి కావాలని నేను కోరుకుంటాను. లోకానుసారంగా నేను చూసేది ఏంటి? పైన బాహ్య రూపం నేను చూస్తాను. అమ్మాయి బాగుంది, ఎర్రగా ఉంది, మా ఊడ హైట్ ఉంది, అన్ని విధాలు సెట్ అయిపోయింది. తర్వాత అమ్మాయి బాప్తీసం తీసుకుందా లేదా, ఆధ్యాత్మికంగా ఎదిగిందా లేదా,
లేకపోతే దేవుడి సన్నిధికి వెళుతుందా లేదా, దేవుడితో సాంగత్యం కలిగి ఉందా లేదా అనే రకాల ఆలోచనలు మనం ఆలోచన చెయ్యం. అన్నీ సెట్ అయిపోయాయి. ఆఖరిలో కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఏం సెట్ అయిపోయింది? ఇచ్చిపోతలు కూడా సెట్ అయిపోయాయి. అంతే కదా, మీ భాషలో ఇక్కడ లాంగ్వేజ్లో చెప్పాలంటే కట్న కానుకలుగా ఇచ్చిపోతలు అన్నారు, మా దాంట్లో అయితే కట్న కానుకలు. ఇవన్నీ కూడా సెట్ అయిపోయాయి. సెట్ అయిపోయిన తర్వాత తీరా వచ్చి అయ్యగారి దగ్గర ఒక సమయం కూడా పెట్టేసుకొని అక్కడికి వచ్చి చెప్తాం. ఏమని? అయ్యగారు మరి పలానా రోజు అన్నీ పెట్టేసేయండి, సిద్ధపరిచేయండి అని మనం చెప్తూ ఉంటాం. తీరా పెళ్ళయిన తర్వాత అది కూడా ఎట్లా లోకానుసారమైన ఒక సమయం మనం చూసుకుంటాం. నాకు తెలియని విషయం ఒక మాట చెప్తున్నానండి, మీరు అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అంటే ఇది వాక్యం రూపంలో మీరేమీ పెద్దగా ఆలోచన చేయొద్దు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. లోకంలో ఉన్న ఒక పంతులు గారు వచ్చి ఈ సమయం మంచిది అని చెప్తే ఆ సమయానికి అటు ఇటు చేస్తామా, అదే సమయానికి చేస్తామా? ఖచ్చితంగా చెప్తాం, మామూలుగా చెప్తాం. నేనేం అనుకోను, కానీ అదే సమయానికి చేస్తాం. 6 గంటల 2 నిమిషాల 1 సెకను అంటే 6 గంటల 2 నిమిషాల 1 సెకన్కే చేస్తాం. ఒకవేళ అది దాటింది అనుకోండి, ప్రమాదం వచ్చి పడుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోండి. పాస్టర్ గారి మీద కత్తి పెట్టన్నా సరే ఏం చేస్తామంటండి, అదే టైంకి మీరు రావాలి. కుదరదు ఆ టైంకి రాకపోతే. అది మన ఆలోచన. అదే పాస్టర్ గారు వెళ్ళి అమ్మ ఎందుకురా 7 గంటకల్లా పెట్టుకుందాం తల్లి అంటే గొప్పటోరండి మీరు బాగానే చెప్తారు ధీమాగా, అయ్య బాబా ఆ సమయం మాత్రం మాకు ఎట్టి పరిస్థితుల్లోని. ఇది నీ ఆలోచన. దేవుడు ఆలోచన ఏంటి? ఆయన సమయం వేరు, ఆయన నిర్ణయకాలం వేరు. ఆయన నిర్ణయకాలము చొప్పున ఆయన క్రియలు జరిగించేవాడిగా ఉన్నాడు. ఆయన అబ్రహాం అనుకొని ఉంటాడు, అందరిలాగా నాకు బిడ్డ పుట్టొచ్చు కదా త్వరగా అనుకొని ఉంటాడు. అంత ఓపిక లేకపోతే అబ్రహాం ఎంత గొప్ప తండ్రి ఎట్లా అయిపోతాడు? ఆయన చాలా ఓపికగా కూర్చున్నాడు. మధ్యలో శారం గారే కంగారు పడ్డారు. అబ్రహాం గారికి ఏమి కంగారు ఏం లేదు, ఆయన దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు చూద్దాం అనుకున్నారు. వాగ్దానం పొందుకున్న స్త్రీ కంగారు పడింది అంతే. దానివల్ల పర్యవసానాలు వేరేగా మారిపోయాయి అనుకోండి. చెప్తున్నాను ఏంటంటే మన కంగారు ఏం చేస్తుందంటే, అందుకనే లోకంలో సామెత ఉందటండి, కంగారుగా చేసుకున్న పెళ్ళి తాపిగా కూర్చొని ఏడవడానికి బంద్ చేస్తుందట. అర్థమైందా మీకు? కంగారుగా చేసుకున్న పెళ్ళి తాపిగా కూర్చొని ఏడవడానికి బంద్ చేస్తుందట. అయ్యో కొంపలు మునిగిపోయి బాబోయ్, ఆ రోజు పాస్టర్ గారు చెప్పినట్లు వినలేదు, పాస్టర్ గారు చెప్పినట్లు చేయలేదు. 1వ రోజు బాగానే ఉంటుంది, 2వ రోజు బాగానే ఉంటుంది, 3వ రోజు వెళ్ళి అయ్యగారు అమ్మ ఎలా ఉందిరా ఏంటి వాళ్ళ జీవితం అంటే అప్పుడు చెప్తారు, అయ్యా ఆ రోజు మీ మాట ఆలకించలేదు బాబు, అయిపోయింది మా జీవితం. వాళ్ళ జీవితం అంతా కూడా ఇది ఎవరు ఆలోచన అంటే మన ఆలోచనలు ఇవన్నీ కూడా. అదే దేవుడి దగ్గర పెట్టి దేవుడిని అడిగి ఖచ్చితంగా అది దేవుడు ప్రణాళిక ఉందో లేదో అడిగితే దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడటండి? ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తిమంతుడు మన దేవుడు. ఆ శక్తిని మనం ఆశ్రయించట్లేదు, లోకానుసారమైన ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉన్నాం తప్ప దేవుడు జరిగిస్తాడు మన కార్యాలు, దేవుడు చేస్తాడు అనే ఆలోచనలతో ఎవరైనా మనం ఇక్కడ ఉన్నామా? మనం ముందు చేయవలసిన పని అంతా చేసేసి ఇంకా మనం ముందుకు ఏదలేమన్న టైంలో దేవుడి దగ్గర పెడతాం తీసుకొచ్చి. ఒకవేళ అయిపోయింది అనుకోండి, గొప్పటోరే ఈ పని చేసుకోవడం ఎంత ప్రయాసపడ్డాం తెలుసా అండి? మీకు ఏం తెలుసా అండి? సింపుల్గా చెప్తున్నారు, ఈ పని చేయడానికి 4 రోజుల నుంచి కష్టపడ్డాం అని చెప్పేసి అంటాం. 4 రోజులు నీకు సమయం ఇచ్చింది, 4 రోజులు నీకు ఆలోచన ఇచ్చింది, 4వ రోజు నీ కార్యాన్ని ముగించింది ప్రభువైన యేసుక్రీస్తు వారి మాత్రమే, నీవు కాదు. అది నమ్మాలి మనం. కాబట్టి ప్రియులరా, ఈరోజు కొన్ని ఆలోచనలు చేసుకుందాం. ఒకవేళ ఇంకా మన సొంత ప్రణాళికలు చొప్పున, సొంత నమ్మిక చొప్పున మన జీవితంలో ఇంకా ఎన్ని కార్యాలు మిగిల్చబడ్డాయి, ఎన్ని ప్రణాళికలు మన జీవితంలో ముందుకు వెళ్ళలేదు, ఎందుకు ఇంకా మనం శేషంగా మిగిలిపోతూ ఉన్నాం, ఎందుకు కొన్ని కార్యాలు దేవుడి దృష్టిలో మన దృష్టిలో కూడా జరగట్లేదంటే కేవలం మన ఆలోచనలు ఏం చేస్తున్నాయంటే దేవుడు ప్రణాళికలను తొక్కి పెడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా సరి చేసుకొని ప్రతిదీ కూడా దేవుడు సన్నిధిలో అప్పగించుకొని దేవుడికి అప్పగించుకొని నువ్వు ముందడుగు వేస్తే ప్రతి కార్యం కూడా సక్సెస్ నీ జీవితంలో. ఎందుకంటే ప్రియులరా, నా జీవితంలో ఎన్నో అనుభవాలు చూసుకుంటూ వచ్చాను, ఎన్నో దెబ్బలు తిన్నాను. కానీ చివరికి ఏంటంటే దేవుడు ప్రణాళికడు చొప్పున వెళ్ళినప్పుడు దేవుడే మన మార్గాలు కట్టుకునేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక సబ్జెక్ట్ ఉంది. నేను సింపుల్గా నాకున్న సమయాన్ని బట్టి చెప్పుకొని వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము దీంట్లో సింపుల్గా టచ్ చేసుకుంటూ మనం వెళ్దాం. 20వ అధ్యాయంలో చూడండి, 2వ వచనంలో మొట్టమొదటి భాగంలో పేజీ నెంబర్ వచ్చి 374వ పేజీ, పాత నిబంధన గ్రంథము 2వ వచనం, 20వ అధ్యాయం 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియనుల తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. ఈ సైన్యం ఎటువంటిదట?
గొప్ప సైన్యం ఎందుకు వస్తుంది? ఆ దేశాన్ని చంపాలని, దేశంలో ఉన్న ప్రజలను చంపాలని ఆ గొప్ప సైన్యం వచ్చి అక్కడ ఆ దేశం మీద పడిపోతూ ఉంది. పడిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, ఎప్పుడైతే ఈ గొప్ప సైన్యం వచ్చి పడిపోయిందో భయం అతని జీవితంలో కలిగింది. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను. ఎప్పుడైతే మనకి ఇష్టం లేని కార్యం మన దగ్గరకు వచ్చి పడిందో, మనకి కష్టంగా అనిపించే పరిస్థితులు మన జీవితం మీదకి వచ్చి పడ్డాయో, అప్పుడు మన జీవితంలో భయం కలుగుతుందా? కలగదా? మన జీవితంలో భయం కలుగుతుంది. ఆ భయం కలిగినప్పుడు యెహోషాపాతు ఎవరి మీద మనసు నిలుపుకున్నాడట? దేవుని మీద మనసు నిలుపుకున్నాడట. అంటే నీ జీవితంలో అంటే దావీదు అంటాడు కదా ఒక సందర్భంలో, నాకు భయము కలిగినప్పుడు, నాకు కలిగిన భయములన్నిటిలో యెహోవాను నేను ఆశ్రయించెదను అన్నాడు. దావీదు జీవితంలో భయము కలగలేదని ఎక్కడ చెప్పలేదు, కానీ మనిషికైతే భయం కలుగుతుంది. కాబట్టి ఆ భయము కలిగిన సందర్భంలో మనం ఎవరి మీద ఆశ్రయించాలట? ఎవరి మీద ఆనుకోవాలట? నీ దేవుడైన యెహోవా మీద నీవు ఖచ్చితంగా ఆనుకోవాలి. యెహోషాపాతు అట్లానే చేసుకుంటూ వచ్చాడు, దేవుడి మీద ఆనుకున్నాడు. అతని భయం ఏం చేసిందంటే దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. ఈరోజు నేను అంటా ఉన్నాను, మనకి ఎన్ని భయాలు వచ్చినా, లేకపోతే ఎన్ని అలసనలు వచ్చినా, ఎన్ని ఆందోళనలు వచ్చినా, మొట్టమొదటిగా మనం ఆశ్రయించేది ఎవరినంటే లోకంలో ఉన్న మనుషుల్ని ఆశ్రయిస్తాం. కానీ కేవలం వచ్చి దేవుడి సన్నిధికి వచ్చి దైవ సేవకులకు కానీ దేవుడి మీద కానీ మన మనసును నిలుపుకోం. ఇది సత్యం. ఎందుకంటే నేను అట్లానే చేసేవాడిని కాబట్టి మనందరం కూడా అట్లా అంటే మనం ఏం గొప్పవారం కాదు. దేవుడు ఇవన్నీ తెలుసుండే ఆలోచన చేసే యెహోషాపాతు జీవితాన్ని మన ముందు పెట్టుకుంటూ వచ్చాడు. యెహోషాపాతు భయపడి దేవుడి మీద మనసు నిలుపుకున్నాడట. నిలుపుకొని చూడండి, యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా 4వ వచనం, యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. ఒక ఉపవాస దినాన్ని ప్రకటించి ఆ భయాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే దేవుడి సన్నిధిలో పెట్టుకుంటూ వచ్చాడట. పెట్టుకుంటూ వచ్చి ఉపవాస దినాన్ని ప్రకటించుకుంటూ వచ్చాడు. తర్వాత ఏం చేసుకుంటూ వచ్చాడంటే యెహోషాపాతు ఎప్పుడైతే తనకు ఒక భయం కలిగిందో ఆ భయంలో దేవుడి యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే నీ జీవితంలో ఒక భయం సంభవించిందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషుల యొక్క గొప్పతనాన్ని కాదు, మనుషుల యొక్క ఆలోచనలు కాదు. నీవు ఆశ్రయించవలసింది ఏంటంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంటాడు కదా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును. ఎవరైతే దేవుణ్ణి బలపరుస్తారో వారికి దేవుడు అన్నీ చేస్తాడట. మనం ఏం చేస్తామంటే ఒక్క భయం వచ్చినప్పుడు ఆ భయంతో ఏం చేస్తామంటే కృంగిపోతాం, నీరసించిపోతాం. ఏలియా గొప్ప గొప్ప ప్రణాళికలు చేశాడు. ఎటువంటి ప్రణాళిక చేశాడండి? ఓ మాంసం ఎక్కడ కట్టెల మీద పెట్టి అది బుగ్గిగా మార్చేశాడు. ఆకాశంలో వర్షం పడును కాకంటే పడింది, ఆగిపోగాకంటే ఆగిపోయింది. విధవరాలింట్లో బిడ్డ చనిపోతే మళ్ళీ తిరిగి ప్రాణం పోసాడు. ఇంత గొప్ప ప్రణాళికలు కలిగిన ఏలియా ఒకరోజు బద్రివృక్షం కింద కూర్చొని, ఎందుకయ్యా ఈ బతుకు, నిరుత్సాహం. ఈరోజు క్రైస్తవుల్ని చాలా వరకు కూడా నిరుత్సాహం అనే పనిముట్టు ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికంగా వెనక్కి లాగేస్తుంది. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేయి, నువ్వు దేవుడి కొరకు ఎంతగా బ్రతుకు, దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసి 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 ఒకరోజు ఏలియాంత మహాభక్తుడే బదరి వృక్షం కింద కూర్చొని, అయ్యా ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగుండు కదా అనుకుంటూ వచ్చాడట. అంతకంటే గొప్పవాళ్ళమా మనం? కాబట్టి ప్రియులరా, నిరుత్సాహం అనేది వస్తుంది కానీ భయం అనేది కలుగుతుంది. కానీ నువ్వు వెంటనే జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ దేవుడైన యెహోవాను మాత్రమే. అంటాడు కదా అక్కడ చూడండి, ఆయన అంటాడు 4, 5, 6 వచనంలో, మా పితరులు దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలినవాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవనికి బలము చాలదు అన్నాడు. ఒక క్యాప్షన్ ఇచ్చాడంతే. అయ్యా, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలం చాలదు. ఆకాశమందు నువ్వు గొప్ప దేవుడివి, బాహుబలము గలవాడివి, ఎవరు నిన్ను ఎదిరించగలరయ్యా అని ఒక్కసారి దేవుడి యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తనకు కలిగిన భయంలో దేవుడి మీద ఎప్పుడైతే ఆనుకున్నాడో దేవుడి యొక్క బలం గుర్తొచ్చింది ఇతనికి.
అబ్బో నా దేవుడు చాలా గొప్పవాడు. ఎప్పుడు ఒకటే అండి మనం గుర్తు చేసుకోవాల్సింది, నీ పరిస్థితుల కంటే నీ పరిస్థితులకు అతీతుడైన దేవుడు అండి మన దేవుడు. నీ పరిస్థితులు కొద్దిగా మాత్రమే ఉండొచ్చు, లేకపోతే నీ పరిస్థితులు గొప్పగా ఉండొచ్చు, కానీ నీ దృష్టిలో కానీ వీటికంటే గొప్పవాడు మన దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆవగింజకున్నంత విశ్వాసం నీకుంటే కొండను తీసుకెళ్ళి అక్కడ పడిపోమంటే పడిపోద్దట. అంటే కొండను పడిపోమంటే కొండ ఎందుకు పడిపోద్దండి అయ్యగారు అంటే, నీ సమస్య నీకు కొండలాంటిదే, నీకున్న సమస్య నీకు బండలాంటిదే. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డావో, కొద్దిగా విశ్వాసం చూపించగలిగితే దట్లా వెళ్ళి అక్కడ పడిపోతుందట. వెంటనే దేవుడి యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ అంటాడు కదా, 12వ వచనంలో అంటాడు కదా, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా. ఎంతగా దేవుడికి లోబడిపోయాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే నేను నిష్ప్రయోజకుని, నాకు బలము లేదు ప్రభు, కేవలం నీ మీద మాత్రమే ఆనుకుంటా ఉన్నాను అని చెప్పి ఏమన్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు అన్నాడు. ఒప్పించుకున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ సైన్యంతో అయితే యుద్ధం చేయడానికి నాకైతే శక్తి చాలదు బాబు, నేను నిష్ప్రయోజకుని, కేవలం నిలబడతాను అని ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటూ వచ్చాడో, చూడండి, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. కేవలం యెహోషాపాతు జీరోగా మాత్రమే మిగిలిపోయాడట. యెహోషాపాతు ఏమీ లేదు, బలహీనుడే. అయ్యో ఇంత గొప్ప సైన్యం చూసి కంగారు పడిపోయి దేవుడు బలాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు బలాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ అంటాడు కదా, ప్రభు నాకు ఏమీ ఆలోచనలు తేయట్లేదు. మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు రాలేదా? మనకి ఆలోచనలు తట్టని పరిస్థితులు రాలేదా? చుట్టూ ఉన్న పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, ఏమీ తొయ్యని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చాయి. చుట్టూ అంధకార సంబంధమైన అలలతో కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన జీవితంలో ఈ మాట మనకు మీదకి రాలేదా, నాయనా నీవే మా దిక్కు, మాకైతే దిక్కు తోచట్లే, మాకు ఎలాగెళ్ళలో తోయట్లే, ఏ విధంగా పోవాలో ముందుకు మాకు ఆలోచన చేయలేకపోతా ఉన్నాం బాబు. ఎన్నోసార్లు మన జీవితంలోకి ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనుషుల వైపు చూస్తూ ఉంటాం, సహాయం దొరకదు. అనేక మందిని ఆశ్రయిస్తూ ఉంటాం, సహాయం దొరకదు. ఏ విధంగా ముందుకు వెళ్ళిపోవాలి, ఏమి తుయ్యని పరిస్థితి. ఒకవేళ మన బంధువులతో చెప్పుకుందామంటే అది దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, వాళ్ళు దానివల్ల ఏమన్నా మనం చిన్నబుచ్చిపోతామేమో. మనిషి ఎప్పుడు బాధపడతాడట తెలుసా అండి, మనకున్న పరిస్థితులను బట్టి ఎదుటోడు ఏమనుకుంటాడని సగం కురుంగిపోతాడట. అది మాత్రమే మనిషి వీక్నెస్. అంటే నేను ఇది వెళ్ళి ఎదుటోడికి చెప్పుకుంటే దానివల్ల ఇంకా నేను బలహీనుని అయిపోతానేమో. నిజమే, మనిషి అయితే ఏం చేస్తాడు తెలుసండి, నీకున్న బలహీనతల మీద ఇంకొక బండ పెట్టి నిన్ను అనుసాలని చూస్తాడు. దాన్ని నీ దేవుడైన యెహోవా దగ్గర ప్రభువా నాకైతే దిక్కు తోచట్లే, ఏం చేయలే తెలియట్లే, నాయనా మీ దగ్గర విచారణ చేయడానికి వచ్చానని నీవు దేవుడి సన్నిధిలో నీ హృదయముతో అలా సాగిలిపడిపోయావు అనుకోండి, నువ్వు ఆయన మీద ఆనుకున్నప్పుడు నిన్నేం చేస్తాడట, ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషుల మీద ఆనుకుంటే కష్టమే, మన జీవితం కష్టం. అయితే ఎప్పుడైతే యెహోషాపాతు ఆయన మీద ఆనుకుంటూ వచ్చాడో చూడండి, అంటాడు కదా, యెహోవా సన్నిధిని నిలువబడి 15వ వచనంలో యూదావారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా అని చెప్పి మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను. యెహజీయేలు చేత వర్తమానం పంపించాడు. ఎందుకు మీరు భయపడతా ఉన్నారు, ఎందుకు మీరు జడుస్తూ ఉన్నారు? ఈ యుద్ధం మీరు కాదు చేసేది, మీ దేవుడైన యెహోవాయే ఈ యుద్ధం జరిగించును. కాబట్టి మీరు భయపడకండి, జడియకండి, దిగులు పడకండి అని ఒక వాగ్దానం ఇచ్చాడు, సపోర్టింగ్ ఇచ్చాడు, ఆయన ధైర్యం ఇచ్చాడు. ప్రియులరా, ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, సింపుల్ లాజిక్. దేవుడు ఏమన్నాడంటే, నా తట్టు తిరగండి, మీ తట్టు తిరుగుతాను. మీరు నన్ను గణపరచండి, నేను మిమ్మలను. లోకంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు దండ వేస్తారనుకోండి, తిరిగి ఎమ్మెల్యే గారు మీకు దండ వేస్తారా? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నన్ను గణపరచు బిడ్డ, నేను గణపరుస్తాను అన్నాడు ఆయన. ఎంత మంచి మాట అండి. ఎవరు గణపరుస్తారు ఈ లోకంలో కదా? ఇది ఎంత మంచి దేవుడు. నా తట్టు తిరుగు, నీ తట్టు తిరుగుతాను అన్నాడు ఆయన. సింపుల్గా ఉన్న ఈ వర్డ్స్ని మనం పక్కన పెట్టేసి మన సమస్య వచ్చినప్పుడు మనుషుల తట్టు తిరుగుతాం. సమస్య పెద్దదైపోతుంది తప్ప సమస్య ఎప్పుడు కూడా
నీ సమస్య కంటే కూడా పెద్దవాడు నీ దేవుడు. మొట్టమొదటిగా నీకు వచ్చిన సమస్యని దేవుడితో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయి, దేవుడి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఇక్కడ చూడండి, ఎందుకు మీరు భయపడతా ఉన్నారు అని చెప్పి యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించరని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత 17వ వచనం దగ్గర రాబోతుకి, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యోధా వారలారా, యెరూషలేము వారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి అన్నాడు. ఇక్కడ ఒక కార్యం మనకు చెప్పాడు. యుద్ధం మీరు చేయవలసిన లేదు, కానీ యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి. సర్వాంగ కవచములు ధరించుకొని యుద్ధానికి సన్నద్ధులై నిలబడండి. అంటే మన చేతిలో ప్రార్థన ఉండాలి, మన చేతిలో ప్రార్థననే ఆయుధం ఉండాలి. ఆ ప్రార్థన ద్వారా బలపడాలి, యుద్ధానికి సన్నద్ధులమై నిలబడాలి. సమస్య వచ్చినప్పుడు అంటాడు అంతే కదా, శ్రమ సంభవించిన ప్రార్థన చేయుడి అన్నాడు అంతే. మీకు శ్రమ సంభవించినప్పుడు అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి, వాళ్ళని ఆశ్రయించండి అని బైబిల్ చెప్పలే. శ్రమ సంభవించిన ప్రార్థన చేయుడి అంతే. శ్రమ సంభవించిందని కూడా ప్రార్థన చేయాలి అంతే. ప్రభా, ఈ కష్టం ఎందుకు వచ్చిందో, ఈ దుఃఖం ఎందుకు వచ్చిందో, ఈ శ్రమ మా దగ్గరికి ఎందుకు వచ్చిందో నాయన, ఈ శ్రమలో మేము ఏమి నేర్చుకోవాలి, మేము ఎట్లా పోవాలి, మాకైతే అగమ్య గోచరంగా ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం. మన జీవితంలో లేవా సమస్యలు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా బాధలో బందీలు లేవా, కష్టాలు లేవా, శ్రమలు లేవా? ఎప్పుడు కూడా మీరు శ్రమను అంటే ఒక సందర్భంలో అంటాడు కదా, శ్రమలట మనకి అనుగ్రహింపబడ్డాయట. శ్రమలు మనకి అనుగ్రహింపబడ్డాయట. శ్రమ అనుగ్రహం. దేవుడి దగ్గర నుంచి ఒక శ్రమ వచ్చిందనుకోండి, అనుగ్రహం. నువ్వు ఎప్పుడైతే బలహీనుడువో అప్పుడే, నువ్వు ఎప్పుడైతే బలహీనుడువో అప్పుడే బలవంతుడు నువ్వు, అంతే. శ్రమ లేదనుకోండి ఏమీ తెలీదు కదా. శ్రమ అనుభవించిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఒక కష్టాన్ని మోసినోడు ఆ కష్టం యొక్క పరిస్థితులు చెప్పగలడం, ఆ బరువు చెప్పగలడం. శ్రమ లేకపోతే అంతే కదా. బిడ్డకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాం, తల్లి ఏం చేస్తుంది? చాలా వరకు మీ తల్లిలో ఉన్న తల్లిదండ్రులు అందరూ ఆలోచించండి. మీ బిడ్డకి జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరాన్ని బట్టి అమ్మా అన్నాడు అనుకోండి, ప్రక్కన కూర్చోండి, నాయన నేను ఉన్నాను రా నీ ప్రక్కన, కంగారు పడక బాబు అంటాం. అమ్మ అన్నాడు అనుకోండి, కబ్బు నుండి రాస్తాం, ఏడవక నాయన అంటాం. ఇలా సముదాయిస్తారు. ఆడికి జ్వరం తగ్గి వరకు సముదాయిస్తారు. అదే జ్వరం తగ్గిన తర్వాత అమ్మ అన్నాం అనుకోండి, పట్టేళ్ళు మనం గోమే కొట్టేసి పక్క దోచేస్తాం. రోజు కూర్చోడం, జ్వరం తగ్గిపోయింది కదా, ఇంకెన్ని రోజులు జ్వరం అంటాం. జ్వరం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసండి? గోరుముద్దలు తినిపిస్తావు, చాక్లెట్ పెడతావు, లేకపోతే బ్రెడ్ పెడతావు. ఆడికి జ్వరం తగ్గి వరకు కూడా ఆడిని పట్టుకొని నువ్వు వదలవు. నీవే అట్లా ఉంటే నీ దేవుడు ఎట్లా ఉంటాడటండి? నిన్ను విడిచిపెడతాడా? అంటాడు కదా. ఒకని తల్లి వాని పనిని బట్టి మర్చిపోయినా సరే, నేను నిన్ను ఎన్నడూ నిన్ను ఎన్నడూ మరువని అంటాడు. తల్లి మర్చిపోవచ్చేమో తనకున్న శ్రమను బట్టి. తల్లి ఏమైనా బాధ్యతల్లో మర్చిపోయి ఒక క్షణం నిన్ను విడిచిపెట్టచ్చేమో, కానీ నిన్ను కాపు కాయవాడు ఎన్నటికి నిద్రపోడు, కునుకడు అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. నిద్రపోయే దేవుడు కాదు, కునుకుపోయే దేవుడు కాదు మన దేవుడు. నీకు శ్రమ, ఆ కష్టం నుంచి బయటికి వెళ్ళే వరకు కూడా నీ దేవుడు నీ ప్రక్కనే ఉంటాడట. ప్రియులరా, ఒక్కొక్కసారి మనం అనుకుంటా పెద్ద పక్షిరాజు, మీ అందరికీ తెలిసిన విషయమే పక్షిరాజు. ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే అంటే ఎత్తైన ప్రదేశాల్లో గూడు కడుతుందట, ఎత్తైన ప్రదేశాల్లో. అయితే మీ అందరూ నేషనల్ జియోగ్రఫీ చూసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తాయి. ఎత్తైన ప్రదేశాల్లో గూళ్ళు కట్టి ఆ గూడు చక్కగా మెత్తని వస్తువులు తీసుకొచ్చి, ఆ పరుపు మొక్కలు, ఈ పరుపు మొక్కలు, ఆ పీస్ మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చి చక్కని గూడు కడుతుందట ఎత్తైన ప్రదేశంలో. దాంట్లో పిల్లల్ని కంటది. కనిన తర్వాత కొన్ని రోజుల వరకు తీసుకెళ్ళి దానికి ఆహారం పెడతా ఉంటుంది. ఓ తల్లి ఎలబోతికి కిలకిలా కిలకిలా అవి ఏం చేస్తూ ఉంటాయి, ఆ నోరు చాపి తల్లి తీసుకొచ్చిన ఆహారం వరకు ఎదురు చూస్తూ ఉంటాయట. ఇది కిందకు వచ్చి చక్కగా ఆహారం పట్టుకెళ్ళి పిల్లలకు పెట్టి కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ తల్లి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగెళ్ళి పటేలి మంది అంతదట గూడిని. అర్థమైందా మీకు? ఆ గూడిని రేగొడుతుందట. గూడిని రేగొట్టినప్పుడు అయిపోయి తట్టి మా అమ్మకి ఏమైనా పిచ్చి పడిస్తుంది ఏంటి, నిన్నటి వరకు బాగానే ఉంది, అక్కడ ఇక్కడ చేప ముక్కలు తెచ్చింది, బ్రెడ్ ముక్కలు తెచ్చింది, అన్నీ తీసుకొచ్చి పెట్టింది కదా, ఇప్పుడేటి పిచ్చి దానికి తన్నేస్తుంది గూడిని అనుకోని కంగారు పడిపోతూ ఉంటాయట పిల్లలు. ఏమీ తెలియదు వాటికి ఏం తెలియదు. సరే ఒక 2 టన్నులు 3 టన్నులు దానబోతుకి గూడు అంతా చెదిరిపోద్దట. చెదిరిపోయి పిల్లలన్నీ కంగారు పడిపోయి దగ్గరికి ఆహారం పెడతాదేమో అని వెళ్తా ఉంటే తోసేస్తూ ఉంటుందట తల్లి.
కిందకు తోసేస్తా ఉన్నప్పుడు పిల్లల అరుపులతో కిలకిలా కిలకిల కింద పడిపోతూ ఉన్నప్పుడు వాటికంటే వేగంగా 2 రెక్కలు చాపుకొని కిందకు వచ్చి 2 రెక్కలు ఇలా చాపి పిల్లల్ని అక్కడ ఇచ్చుకొని అలా పైకి ఎగురుతుందట. ఎగిరి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వదులుతుందట. అమ్మ బాబాయ్ నిజంగా మా అమ్మకి పిచ్చి పట్టేస్తుంది బాబాయ్, ఇది నిజంగా బాబు నేను వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు నిజంగా పిచ్చి పట్టేసి మమ్మల్ని చంపేసేలా ఉంది అనుకుంటాయి. అవి ఏమనుకుంటాయి, మమ్మల్ని చంపేసేలా ఉంది మా అమ్మ అనుకుంటుంది. ఇది ఒక 4-5 సార్లు అట్లా చేయబోతుకి ఈ చిన్నపిల్లలు ఏం చేస్తాయటండి, ఎగరడం నేర్చుకుంటాయట. నేర్చుకొని అలాగ అప్పుడు అర్థం చేసుకుంటాయట, అబ్బో అమ్మ చాలా గొప్పది. ఒక సామాన్యమైన ఈ లోకములో ఒక ఆత్మ లేని జీవే తల్లి ప్రేమను గ్రహించినప్పుడు ఆత్మ కలిగిన మనం దేవుడు ప్రేమను ఎందుకు గ్రహించలేకపోతున్నాం? నీకు శ్రమ రాగానే నీ దేవుడిని విడిచిపెట్టేస్తావు. శ్రమ రాబోతుకు దేవుడు బలాన్ని నువ్వు చూడలేవు. ఆ రోజు దేవుడు నీకు ఆ శ్రమ ఇవ్వకపోతే, లోకంలో అన్ని సుఖాలు జరిగితే శ్రమ రాబోతుకి నువ్వు కృంగిపోతాను అయిపోతావు, చేతగాని వాడుగా మిగిలిపోతావు. ఆ శ్రమ నీ జీవితంలో వచ్చినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే తట్టుకోగల కెపాసిటీ నీకు ఉంటుంది. దావీదు మహారాజుకి బాలుడిగా ఉన్నప్పుడు ఎలుగుబంటి అడ్డు వచ్చింది, సింహం అడ్డు వచ్చింది. సింహం అడ్డు వచ్చినప్పుడు ఎప్పుడైతే గొర్రెలు చనిపోతాయేమని భయమేసి వెంటనే సింహంతో పోరాడాడు. సింహాన్ని చంపే ఆ బలం ఇతన్ని ఏం చేసిందటండి, ధైర్యవంతుని చేసింది. రెండోసారి అలాగే వెళ్ళబోతుకు ఎలుగుబంటి అడ్డు వచ్చింది. ఈ సింహాన్ని చంపిన నేను ఎలుగుబంటిని చంపలేనా అనుకున్నాడట. ఈ సింహాన్ని చంపిన ధైర్యం ఏం చేసిందటండి, ఈ శ్రమ ఇంకో శ్రమను ఎదుర్కోవడానికి ఇతను ప్రోత్సహించుకుంటూ తీసుకెళ్ళింది. వెంటనే ఎలుగుబంటి వచ్చినప్పుడు అప్పుడు భయపడలే, రా అన్నాడు, వెళ్ళి ఎలుగుబంటిని చీల్చేశాడు. ఈ రెండింటిని జయించిన శక్తి ఏం చేసింది తెలుసా అండి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు రాబోతుకి ఏం చేసిందట, సున్నతి లేని ఫిలిస్తీని ఒక దెబ్బ కొట్టుకుంటూ వచ్చాడు, గొలియాతుని కొట్టుకుంటూ వచ్చాడు. అంటే ఒక శ్రమ ఏం చేసిందంటే ఒక మెట్టు ఎక్కించింది, ఆ మెట్టు ఇంకొక మెట్టు ఎక్కించింది. అంటే నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమ కూడా ఆధ్యాత్మికంగా నేనేం చేయాలి తెలుసా అండి, ఒక మెట్టు ఎక్కిస్తూ ఉండాలి తప్ప ఒక మెట్టు దించేదిగా ఉండకూడదు. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ నేను ఈ కాన్సెప్ట్ మీకు చెప్తాను. అయితే చూడండి 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని నిమిత్తం లేదు, యూదా వారలారా యెరూషలేము వారలారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జయకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదా వారును యెరూషలేం కాపురస్తులందరూ యెహోవా సన్నిధిని సాగిలిపడి నమస్కరించి ఏమన్నాడండి, ఈ యుద్ధము మీరు చేయవలసిన పని లేదు, యెహోవా ఇచ్చు రక్షణను మీరు చూడండి. అంటే యుద్ధం ఎవరు చేశారు అక్కడ, యెహోవా చేశాడు, దేవుడు ఇచ్చాడు రక్షణ. కానీ మీరు చేయవలసిన పని ఏంటి, యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి అన్ని సిద్ధం చేసుకొని మీరు నిలబడాలి. అంటే మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలంతే. మీకు సంఘంలో సమస్య ఉన్నా, కుటుంబంలో సమస్య ఉన్నా, సమాజంలో సమస్య ఉన్నా, మీ వ్యక్తిగత సమస్యలైనా సరే యుద్ధ సన్నద్ధులై సర్వాంగ కవచములు ధరించుకొని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా మీరేం చేయాలట, అవిజ్ఞాపన ప్రార్థనతో దేవుడి సన్నిధిలో ముందుకు వెళ్ళిపోవాలి. ప్రార్థనతో దేవుడిని ఎదుర్కొంటే దేవుడు ఖచ్చితంగా దేవుడిచ్చే రక్షణ మీరు చూస్తారు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చూడండి, దాంట్లో అంటాడు కదా 20వ వచనంలో 3వ లైన్ నుంచి చదువుతాను చూడండి. మీ దేవుడైన యెహోవా నమ్ముకొనుడి. ఇక్కడ ఏమన్నాడండి, యెరూషలేం కాపురస్తులారా నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఎవరిని నమ్ముకోవాలట, దేవుడైన యెహోవాను నమ్ముకోవాలి. అట్లానే దేవుడి యొక్క సేవకులను కూడా మీరు ఏం చేయాలట, ఎస్. మనం అనుకుంటాం అయ్యగారితో చెప్తే ఎందుకులే చూద్దాంలే అనుకుంటాం. దేవుడైన యెహోవా ప్రతినిధికి ఇక్కడ ఎవరు ఉన్నారట, సంఘ సేవకులు ఉన్నారు. సంఘ సేవకులను కూడా మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఎందుకంటే ఆయన ఒక తండ్రి వంటి వారు. మనకి ఇక్కడ మళ్ళీ కాచే కాపరి ఏంటంటే మంచి కాపరి, ఒక తండ్రి లాంటి వారట అనమాట. మన సమస్య, మన కష్టం, మన పరిస్థితులన్నీ తీసుకొస్తే ఆయన మీకు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ఆయన మెయిన్ మనకు చేసేది ఏంటి తెలుసా, ప్రార్థనా సహకారం. ఖచ్చితంగా మన జీవితంలో ఆ ప్రార్థన మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేదిగా ఉంటుంది. ప్రియులారా, ఈ మాట యెహోషాపాతు జీవితంలో అనుభవించి రాసుకొచ్చిన మాట కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఎట్లా అయితే నమ్ముతా ఉన్నామో అట్లానే దేవుని సేవకులను కూడా మనం నమ్మాలి.
అంతేకాకుండా చూడండి, అలా వెళ్ళిపోయినట్లయితే ఈ గొప్ప శ్రమ వాళ్ళ జీవితంలోకి ఏం తీసుకొచ్చిందంటే 26వ వచనంలో అంటాడు కదా, 4వ దినం వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ, అంటే బెరాకా అంటే ఆశీర్వాదము. ఎప్పుడైతే గొప్ప శ్రమలో దేవుడు బలాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడి మీద ఆధారపడ్డాడో, ఆ గొప్ప శ్రమ ఏమైపోయిందంటే వీళ్ళ జీవితంలో ఆశీర్వాదకరంగా మారిపోయింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి కష్టం, ప్రతి దుఃఖం, ప్రతి ఇబ్బంది, ప్రతి అనారోగ్యం నీ జీవితంలో అది గొప్ప శ్రమ వంటిదే. అది ఆశీర్వాదకరంగా మారాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది నీ దేవుడు బలాన్ని ఆనుకోవాలి, నీ దేవుడి మీద ఆధారపడాలి, అట్లానే దేవుడిని నమ్ముకోవాలి, నీ సేవకులను నమ్ముకోవాలి. అప్పుడు దేవుడు అది ఏం చేస్తాడటండి, ఆశీర్వాదకరంగా మార్చేవారుగా ఉన్నారు. ఇది గ్రహించాలి మన జీవితంలో. మొట్టమొదటి మాట అది. రెండవది ఏంటంటే, నాకు సమయం లేనందున నేను త్వరగా వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. రెండో విషయాన్ని మనం గ్రహిద్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము, సమూయేలు 17వ అధ్యాయము 17వ అధ్యాయం తీసి పెట్టుకున్నట్లయితే దీంట్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనం అట్లా చదువుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోదాం. ఒకసారి నేను చూపిస్తాను నేను ఒకటని. 17వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 2 క్యారెక్టర్స్ కనబడతా ఉన్నాయి. ఎవరు కనబడతా ఉన్నారు? దావీదు, ఇక్కడ గొలియాతు కూడా కనిపిస్తూ ఉన్నాడు. సౌలు కనిపిస్తూ ఉన్నాడు, దావీదు, గొలియాతు. ఇది మెయిన్ సబ్జెక్ట్ ఇది. అయితే చూడండి 26వ వచనంలో ఏమంటాడంటే, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఇక్కడ 2 విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి జీవము గల దేవుడు, రెండోది సున్నతి లేని. జీవము గల దేవుడు గొప్పవాడా, సున్నతి లేని ఫిలిష్తీయుడు గొప్పవాడా? జీవము గల దేవుడు గొప్పవాడు. ఈరోజు మీతో ఉన్నవారు ఎవరు? జీవము గల దేవుడు మాత్రమే మీతో ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. 2 క్యారెక్టర్స్ ఇక్కడ కనబడ్డాయి. 26వ వచనం అయిపోయింది. 35వ వచనంలో మనం చూద్దాం. 35వ వచనంలో చూడండి, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించేదిని, మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకవాని వలే ఆగును అని చెప్పాడు. అంటే ఒక ఎలుగుబంటి, ఒక సింహము ఇక్కడ కనపడతా ఉంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ సున్నతి లేని మనుషుడు ఒకడు ఉన్నాడు, జీవం గల దేవుడు ఉన్నాడు. ఇక్కడ సింహం ఉంది, ఎలుగుబంటి కనబడుతుంది. సరే, 37వ వచనంలో సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. ఇక్కడ ఎవరు విడిపించారట? యెహోవా నన్ను విడిపించునని చెప్పెను. అర్థమైంది కదా? యెహోవా విడిపించాను. సరే, 45వ వచనంలో దావీదు నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని. చూడండి, ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు? దావీదు చెప్తున్నాడు, నువ్వు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నువ్వు వస్తా ఉన్నావు అని చెప్పాడు ఇక్కడ. తర్వాత ఏం చెప్తా ఉన్నాడండి, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కత్తెయు ఈటియు డాలు. ఇక్కడ ఫిలిష్తీయుడని గొలియాతు తిరస్కరించిన యెహోవా నామము పేరట దావీదు వెళ్తున్నాడట. మీకు ఎంత చక్కగా దేవుడు మార్చుకుంటూ వచ్చాడు చూడండి. అక్కడ కత్తె, ఈటె, డాలు మన దృష్టిలో ఏంటి? అవి గొప్పవి. కత్తె, ఈటె, డాలు అమ్మో అవి చాలా పెద్ద పరికరాలు, వాటి ద్వారా మనుషుల్ని చంపేయచ్చు. ఇది మన ఆలోచన, అంతే కదా? ఒక కత్తి ఉందనుకోండి, ఆడు ఒకటి చేతిలో, పిచ్చోడి చేతిలో కత్తి పెట్టామనుకోండి, పిచ్చోడు ఏమనుకుంటాడట, అంత వీరుడు లేడరా వేసేస్తానని అనుకుంటాడట పిచ్చోడి చేతిలో. అలాగే ఇది ఇక్కడ ఈ గొలియాతు గారి చేతిలో ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో ఆడి పిచ్చోళ్ళ ధైర్యం ఏం చేశాడట, చంపేస్తాను, ఇంక ఇసిరేస్తాను, పాతేస్తానని విరవీగిపోతున్నాడట. అయితే ఈయన అంటాడట, నీవు తిరస్కరించిన యెహోవా నామము పేరట అని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ కిందకి వెళదాం. 47వ వచనంలో అప్పుడు యెహోవా కత్తె చేతను
ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే. అంతే. ఏమర్థమైందండి మనకి? ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు వచ్చి జీవము గల దేవుని తిరస్కరించుకేంతటి వాడు, ఎలుగుబంటి సింహము వాటి నుంచి కాపాడిన దేవుడి యొక్క బలాన్ని గ్రహించిన వాడు ఎవరటండి? దావీదు. అయితే సున్నతి లేని ఫిలిస్తీయుడు అనుకున్నాడు కదా, కత్తెయు ఈటెయు డాలు అనుకున్నాడట. అయితే సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎట్లా అనుకుంటే దావీదు ఏమనుకున్నాడంటే, జీవము గల దేవుడైన యెహోవా నామము పేరట నేను నీ దగ్గరికి వస్తా ఉన్నాను అన్నాడు. అప్పుడు ప్రజలందరూ అనుకున్నాడట, అమ్మో దేవుడైన యెహోవా కత్తె చేత ఈట చేత డాలు చేత రక్షించువాడుగాడని ప్రజలందరూ తెలుసుకొని ఏం చేశారట? భయపడ్డారట. యుద్ధము యెహోవాదే. ప్రియులారా, మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ మన జీవితంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు మనల్ని వెంటాడినా, ఎన్ని కష్టాలు మనల్ని వెంటాడినా, ఎన్ని శ్రమలను నిన్ను కృంగదీసినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులను నిన్ను కృంగదీసినా, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇచ్చేవనుకోండి, దేవుడు సన్నిధిలో నువ్వు చేయవలసిన పనుల్లో బాధ్యత కలిగి నువ్వు జీవించేవనుకోండి, ఇవన్నీ కూడా జీవము గల దేవుని సన్నిధిలో ఒకరోజు ఏమి చేయబడతాయట? దేవుడు చేసే యుద్ధంలో ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి. అంతే, కనబడవు ఇవన్నీ కూడా. అనుకుంటా ఉన్నాం, ఈ శ్రమ నన్ను కృంగదీస్తూ ఉంది, ఈ శ్రమ నన్ను ఇబ్బంది పెడతా ఉంది, కష్టం నన్ను బాధ పెడతా ఉంది. నువ్వు దేవుడి కొరకు ఎప్పుడైతే నమ్మకంగా నీ జీవితంలో కొనసాగించే దానివిగా నువ్వు ఉంటావో, అప్పుడు దేవుడు నీ ముందు నడిచేవాడిగా ఉంటాడు. నీ కుడి ప్రక్కన నేను నీడవలే దేవుడు ఉంటాడు. ప్రియులరా, మన దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషుల మీద ఆధారపడితే అది మన జీవితంలో శ్రేయస్కరం కూడా కాదని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతలు 21వ అధ్యాయము, సామెతలు 21వ అధ్యాయము 31వ వచనంలో ఏమంటాడంటే, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము అన్నాడండి. ఏమన్నాడు? యుద్ధ దినమున గుర్రములను ఆయత్తపరచుట కద్దు అంటే యుద్ధ దినాన గుర్రాలు ఇవన్నీ కావాలి, కానీ రక్షణ యెహోవాది. వాటిని బట్టి అసహించకూడదు మనం. నాకున్న బలాన్ని బట్టి, నాకున్న డబ్బును బట్టి, నాకున్న హోదాను బట్టి, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో సున్నతి లేని ఫిలిస్తీయుడు వంటి వాడే. నీకున్న యోగ్యతలు, నీకున్న బలం కాదు దేవుడికి కావాల్సింది. నీవు దేవుడి మీద ఆధారపడడం ఆయనకు కావాలి. అందుకనే అడుగుడి, వెదకుడి, తట్టుడి అన్నాడని. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? నువ్వు దేవుని పనిలో పాలుభాగస్తురాలుగా ఉండాలని, దేవుడి మీద ఆధారపడాలని, మనుషుల మీద ఆధారపడకూడదని దేవుడి యొక్క ప్రణాళిక. ప్రియులరా, మనం అనుకుంటాం, వీటిని బట్టి మనం అతిశయించే వారంగా ఉంటాం. నెహెమ్యాలో కూడా చూడండి, నెహెమ్యా 4వ అధ్యాయము 14వ వచనం, 403వ పేజీ 403వ పేజీ చూడండి. ఇక్కడ కూడా ఒక మంచి మాట కనబడుతుంది. ఈ మాటలన్నీ నేను కేవలం మిమ్మల్ని ప్రోత్సహించాలని ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. 4వ అధ్యాయము 14వ వచనంలో చూసుకున్నట్లయితే చూడండి, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ, వారికి మీరు భయపడకుడి, మహాగణుడు భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడండి? యుద్ధము చేయమన్నారు. ఇక్కడ యుద్ధం చేయమన్నారు దేవుడు. అక్కడ యుద్ధం చేయొద్దు, మీరు యుద్ధ సన్నద్ధులై నిలబడండి అన్నారు. ఇక్కడ యుద్ధం చేయమంటున్నారు. సరే, ఎలా చేయాలి ఆ యుద్ధం? చూడండి, 17వ వచనంలో చెప్తారు కదా. 17వ వచనంలో, గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్కో చేతితో పని చేసి ఒక్కో చేతితో ఆయుధమును పట్టుకొని ఉండిరి. ఒక చేత్తో ఏం పట్టుకున్నారట? పని చేసే పరికరాన్ని పట్టుకున్నారు, ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకున్నారు. ఆయుధం అంటే ప్రార్థన, ఒక చేత్తో పని చేసేది. క్రైస్తవునికి కావలసింది ఏంటంటే ప్రార్థన. నేను చాలాసార్లు చెప్తాను, చేప నీటిలో బ్రతకడానికి మొప్పలు ఎంత అవసరమో, ఈ ఆధ్యాత్మిక జీవితం ఈ లోకంలో సాగించడానికి మనిషికి ప్రార్థన అంత అవసరం. మొప్పలు లేకపోతే చేప నీటిలో ఎట్లా చనిపోతుందో, ప్రార్థన లేకపోతే, ప్రార్థించే సంఘం జీవం గల సంఘం, ప్రార్థన లేని సంఘం నిర్జీవం గల సంఘం. ఈరోజు మనం దేంట్లో ఉన్నామో ఒకసారి ఆలోచించేద్దాం. మన కుటుంబంలో అన్న ప్రార్థన లేకపోతే మన కుటుంబం నిర్జీవమైందే. ఆ కుటుంబంలో శక్తి లేదు.
కాబట్టి ప్రియులరా చూడండి, ఒక చేత్తో పనిముట్టు పట్టుకోమన్నాడు, ఒక చేత్తో మనం ఏం చేస్తాం ప్రాక్టికల్గా. శుక్రవారం ప్రార్థనా పరిచర్య అనుభూతికి అయ్యో బలెట్టారు, మాకు చాలా పనులు ఉన్నాయండి బాబు, ఎట్లా రమ్మంటారు అంటాం. అయితే పాపం సేవకులు సాధారణంగా చెప్పే మాట ఏంటంటే, అలా కదా మీ పాసిబిలిటీ టైం బట్టి, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీ మీద బరువులు పెట్టకూడదని. అంటే అది ఖండితంగా చెప్పొచ్చు. ఎన్నిసార్లు చెప్పగలం? మీరు ఒక చేత్తో పని కలిగి ఉండాలి, ఒక చేత్తో ఆయుధాన్ని ప్రార్థన. ఈ క్షణం మీరు ఎలా వచ్చి గంట కూర్చోవడం వలన మీ జీవితంలో ఎన్ని మేలులు మీరు పొందుకుంటారో తెలుసా? ఇక్కడ ఎంతోమంది మన సంఘంలో ఉన్నాం. ఆదివారం కనబడే సంఘం కాదండి మన సంఘం, శుక్రవారం కనబడే సంఘమే నిజమైన సంఘం. నిజం నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే శుక్రవారం ఈ ప్రార్థన ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసా? మన కుటుంబానికి, మన సంఘానికి కూడా ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసా? చాలా శక్తినిచ్చేదిగా ఉంటుంది. ఆదివారం వస్తాం, వర్షిప్ చేస్తాం, వెళ్ళిపోతాం, అది ఖచ్చితంగా మన జీవితంలో చెయ్యాలి, అది నిబంధన. కానీ దేవుడికి మన అవసరతలు చెప్పుకునే రోజు ఎప్పుడుంది? శుక్రవారం ప్రార్థనా పరిచర్యే. శుక్రవారం ప్రార్థనా పరిచర్యను పోగొట్టుకుంటే దేవుడితో నీకున్న సాంగత్యాన్ని పోగొట్టుకున్నట్టే కదా. అంటాడు కదా, అంత్యకాలము అపాయకరమైన దినాల్లో దేవుడు రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు నియామక కూటాలు మీరు మానుకోకండి అని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. నియామక కూటాలు మానకూడదట, ఖచ్చితంగా నియామక కూటాలకి అటెండ్ అవ్వాలి, దేవుడు పనిలో పాలిభాగస్థులంగా ఉండాలి. కాబట్టి ఎట్లా మనం చేసినట్లయితే 20వ వచనంలో చెప్తా ఉంటాడు చూడండి. 20వ వచనంలో ఎప్పుడైతే నీ చేత్తో ఆయుధం పట్టుకొని నీ చేత్తో పరికరాన్ని పట్టుకున్నావో 20వ వచనంలో అంటాడు కదా, గనుక ఏ స్థలంలో మీరు బాకానాదం వినబడనో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. అంతే. ఎవరు చేస్తున్నారట యుద్ధం? మరి అక్కడ ఎందుకు యుద్ధం చేయమన్నాడు? అక్కడ యుద్ధం చేయండి అన్నాడు. ఎలా చేయమన్నాడు? మీ చేత్తో ఆయుధాన్ని పట్టుకోండి, మీ చేత్తో పరికరాన్ని పట్టుకోండి. అప్పుడు యుద్ధం ఎవరు చేస్తారట? నువ్వు ఆయుధాన్ని పరికరాన్ని రెండాట్లో ఏది మిస్ అయినా యుద్ధం దేవుడు చేయడు, నువ్వు చేయాలి యుద్ధం. అప్పుడు నీ పోరాటం ఎలా ఉంటుందో, దేవుడి పోరాటం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. దేవుడు యుద్ధం చేస్తే బలంగా ఉంటుందా, మనం యుద్ధం చేస్తే బలంగా ఉంటుందా? మనం యుద్ధం చేసామనుకోండి దెబ్బలన్నా తింటాం, లేకపోతే ఏదైనా సమస్యలన్నా వస్తాయి. అదే దేవుడు యుద్ధం చేశాడు అనుకోండి, ఏం చేశాడు అక్కడ? యెహోషాపాతు యుద్ధంలో వారికి వారు కత్తిరించుకొని పొడుచుకొని చచ్చిపోయారు. నువ్వేం చేయవసరంలే, అట్లా నిలబడ్డారంతే. అక్కడ జరిగిపోయాయి కార్యాలన్నీ, అక్కడ జరిగిపోయాయి. వారు పాడుచు స్తుతించుటకు మొదలు పెట్టగానే అక్కడ ఏం చేశారంటే వాళ్ళందరూ చనిపోయారట. అంతే. మీరు ఎప్పుడైతే దేవుడు చూడండి సంతోషంగా దేవుడి సన్నిధిలో నువ్వు ఆరాధించే టైంలో కూడా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. వాడు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా జరిగింది అక్కడ కార్యం అంతా కూడా. మనం ఏం చేస్తాం ప్రియులారా? ప్రార్థనా పరిచర్యను నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఒకటే అండి, మనం ఇప్పుడు కూడా వాడు గ్రహించాలి, మనం లేకుండా దేవుడు ఏం చేయడు, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్లస్ మనం కలిపితేనే పరిపూర్ణం. అంచేత మన జీవితంలో ఈ విషయాలను మనం గ్రహించే వారంగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. కీర్తన గ్రంథము ఇంకొక 10 నిమిషాలు పర్లేదు కదన్న మాకున్న సమయాన్ని బట్టి. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 10వ వచనం. 147:10. 147:10 నేను చదవనమ్మా. చూడండి 147:10 ఏమంటాడంటే, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల ఖాళీ సత్తువు యందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. గుర్రముల బలమునందు నరుని కాలు సత్తువు యందు దేవుడు ఆనందించేవాడు కాదు. నువ్వు దేవుడికి లోబడతా ఉన్నావా లేదా, దేవుడికి విధేయత చూపిస్తూ ఉన్నావా లేదా, అట్లానే మన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే వీటి మీద ఆనుకోను, గుర్రముల బలం మీద, మనకున్న డబ్బు మీద, మనకున్న హోదా మీద మనం ఎప్పుడైతే ఆనుకున్నామో ఏం చేస్తాం? బుట్ల పడిపోతాం. దావీదు కూడా అట్లానే చేశాడు కదా. ఒకరోజు ఏమన్నాడు దావీదు? చూడండి, మీకు అది రిఫరెన్స్ కాదు కానీ 2వ సమూయేలులో ఉంటుంది. ప్రజలను లెక్కించమన్నాడు. యోనాతాను తీసుకెళ్ళి యోవాబును వెళ్ళి అయ్యా ప్రజలను లెక్కించిరా అన్నాడు. అయ్యే ఏంటి బాబు మీరు ప్రజలను లెక్కించరామంటున్నారేంటి? ఆ ప్రజలు మీకు రిఫరెన్స్లు చూపిస్తే చాలా బాగుంటుంది, ముచ్చటగా ఉంటుంది అన్నీ కూడా చదివితే. అయితే మీరు పిలిస్తే దేవుడు రాడా, అంతకంటే గొప్ప జనం మీ దగ్గర లేదా అని అడిగితే నేను చెప్పిన పని నువ్వు చేయవయ్యా, నువ్వు నాకు చెప్తున్నావేంటి అంటాం. లెక్కించుకొచ్చాడు. లెక్కించుకొచ్చిన తర్వాత దావీదు గుండెలు ఏం చేయబడ్డాయట? కొట్టుకున్నాయట కదా. దావీదు గుండెలు కొట్టుకున్నాడు జనాలు లెక్కించిన తర్వాత. అమ్మ బాబా ఎంత అంటే దావీదు ఎవరిని చూశాడు అక్కడ? ఎంత గొప్ప కార్యాలు చేసిన దావీదు ఇక్కడ బుట్టలో పడిపోయాడు. ఎలాగా? జనాలను చూసాడట. అంతకంటే గొప్ప సైన్యం మీ పక్కన ఉంది కదా బాబు, సైన్యం కంటే గొప్పవాడు మీ పక్కన ఉన్నాడు కదా బాబు అని చెప్పినా సరే నేను చెప్పింది చేయవయ్యా అన్నాడట. జనాలు లెక్కించుకొచ్చిన తర్వాత గుండెలు కొట్టుకున్నాయట.
ప్రియులరా, మనం ఎప్పుడైతే సమస్య వైపు చూస్తామో మన గుండెలు కొట్టుకుంటాయి అంతే. సమస్యను మీరు చూడొద్దు, కష్టాన్ని మీరు చూడొద్దు, దేవుడిని చూడండి, దేవుడి సమయాన్ని చూడండి, దేవుడి పనిని మీరు చూడండి. చూస్తే ఆ కార్యం సఫలీకృతం అవుతుంది అంతే. ఎప్పుడైతే మనం ఇవన్నీ చూసుకుంటూ వచ్చామో మన జీవితంలో ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అన్నీ ఉన్నాయి, మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సర్వాంగ కవచములు ధరించుకొని యుద్ధ సన్నద్ధులై ఏం చేయమన్నాడు? దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేయమన్నాడు, ప్రార్థనలు చేయాలి. అన్ని సర్వాంగ కవచములు ఉండాలి. సర్వాంగ కవచాలు అంటే వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి, బైబిల్ ధ్యానం ఉండాలి, సేవకులు గౌరవించే విధానం ఉండాలి, సువార్త ఉండాలి, దేవుడి పని ఉండాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నప్పుడే సంపూర్ణమైన క్రైస్తవుడు. దీంట్లో ఏది మిస్ అయినా క్రైస్తవ్యానికి మైనసే. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ మీరు చేసినప్పుడు అంటాడు కదా, నిర్గమకాండం 14-13 ఊరకుండి నిలుచుని చూడుడి, యుద్ధము యెహోవాది అన్నాడు. మనం ఏ విషయానికి మనం ముందుకు పోకూడదు. గొడవలు సంభవించినప్పుడు మనం ముందుకు పోకూడదు. ఈ సబ్జెక్ట్ మనకి ఏం నేర్పుతుందంటే, మన సొంత ఆలోచనలు కాదు, దేవుడు ఆలోచనలు, దేవుడు ప్రణాళికలు మన జీవితంలో ఉండాలని మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా దేవుడి యొక్క కార్యాలను పక్కన పెట్టి మన సొంత ఆలోచనలు మనం పెట్టుకున్నాం అనుకోండి, గుండెలు కొట్టుకుంటాయి. హబక్కూ గ్రంథం మీకు చాలా విప్లవకరంగా ఉంటుంది. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటాయి. దాని ముందు రాసిన అధ్యాయాలు అన్నట్లు కూడా యెహోవా ఈ ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, యెహోవా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, యెహోవా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చానని చెప్పుకుంటూ వస్తారు ముందు అధ్యాయాలు అన్నట్లు కూడా. హబక్కూకు దగ్గర రాబోతుకి యెహోవా ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చానని చెప్పి ఏం చెప్తాడంటే, హబక్కూకు దేవుని ప్రశ్నలు వేయడం మొదలెడతాడు. మీకు అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఆ మాటలు ఏంటంటే, ఈయన దేవుడు సెలవిచ్చాడు. ఏమి సెలవిచ్చాడు ఏంటి? ఏంటి పరిస్థితులన్నీ చూస్తే గందరగోళంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, పెద్దవారు వచ్చి చిన్నవారిని కొడతా ఉన్నారు, ఇబ్బందులు పడిపోతా ఉన్నావు, నువ్వు ఇవన్నీ చూస్తున్నావా అని అడిగాడట. అడిగితే దేవుడు చూస్తున్నాడట. ఇలాగా హబక్కూకు ఏదో కంగారు పడతా ఉన్నాడు అని చెప్పేసి దేవుడు వింటా ఉన్నాడట. ఏం బాబు, మీ దగ్గర సెలవు పెట్టుకుంటున్నాను, మీరు వింటున్నారా అని అడిగాడట. మళ్ళీ సరే, అదంతా అలా వచ్చిన తర్వాత దేవుడు అలాగ ఆలకించి అన్నాడట, ఏం బాబు నువ్వు కంగారు పడకు, వీరికంటే గొప్ప జనాన్ని తీసుకొచ్చి నేను పెడతాను అన్నదట. హబక్కూకు ఏమడుగుతున్నాడు? ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమము, పెద్దవారు వచ్చి చిన్నవారమే పడిపోతున్నారు, ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. మనం అనుకుంటాం కదా, ఏంటండి ప్రభుత్వం ఏంటండి అన్యాయం ఇలాగ ఉంది అని అనుకుంటాం సాధారణంగా. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అంటే మన ఉద్దేశం ఏంటి? మన క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు అలాగా ఇలాగని మనం అనుకుంటాం కదా. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే బీజేపీకి అధికారం ఇచ్చింది కూడా దేవుడే. హబక్కూకు గ్రంథం మీరు చదివినప్పుడు చాలా మంచి విషయాలు ఉన్నాయండి. మీకు వీలైతే 1వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని, మీకు అర్థం అవ్వకపోతే అయ్యగారిని వచ్చి అడగండి. అయితే హబక్కూ గ్రంథంలో ఎన్నో విషయాలు నాకు ఆ సబ్జెక్ట్ ముగించే టైంలో దానికి కొన్ని ఆలోచనలు వచ్చాయి. అయితే దాంట్లో అంటాడు కదా, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే దేవుడు అంటాడు కదా, వీరికంటే కూడా అన్యాయమైన ప్రజలను తీసుకొచ్చి నేను ఎత్తి మీద పెడతాను అంటాడు దేవుడు. ఇదేంటి హబక్కూకు అడిగింది ఏంటి? అన్యాయం అయిపోతుంది బాబు, నువ్వు చూడలేదా, మమ్మల్ని నువ్వు రక్షించవా అని అడిగితే ఎంతకంటే ఘోరమైన తీసుకొచ్చి పెడతానన్నాడు దేవుడు అనుకొని హబక్కూకు అలా మౌనంగా ఉండిపోయాడట. అయితే ఇలాగైతే బైబిల్ నిరర్థకం అయిపోతుంది కదా, ధర్మశాస్త్రం నిరర్థకమే కదా. అంటే మనిషి ఆలోచనలు ఏంటి? ఏదో అయిపోగానే దేవుడు వచ్చి ఎంట చేసేయాలి అంతే. మన ఆలోచన ఏంటంటే, నీకు శ్రమ వచ్చిందా, దేవుడు వచ్చి తూతూ మంత్రం కింద అలాగ ముగించేయాలి అంతే. నీకు అప్పు వచ్చిందా, డూమ్ డీమ్ డాస్క్ అని చెప్పేసి నీ అప్పు తీర్చేయాలి అంతే. మన ఉద్దేశం అది. హబక్కూకు ఉద్దేశం కూడా అదే. ఇలా అయితే ధర్మశాస్త్రం నిరర్థకమే కదా. యెహోవా కాపాడువాడు, యెహోవా కునుకడు నిద్రపోడు, తన రెక్కల చోటను కాపాడువాడు, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ నిరర్థకమే అని అడిగాడు. దేవుడు అంటాడు కదా, అంతే అన్నాడు. అంతే కంగారు పడతావు హబక్కూకు అన్నాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత హబక్కూకు అంటాడు కదా, గొప్పటోరం అండి, మమ్మల్ని పురుగులు చూసినట్టు చూస్తున్నారే అంటాడు. పురుగులు ఇలా తిరుగుతుంది అనుకోండి, పురుగు ఓ పక్షి వచ్చి ఏం చేస్తుంది, పుట్టుకుని పొడుచుకొని తినేస్తుంది. మా జీవితం పురుగులాగా అయిపోయిందే, ఎక్కడికి వెళ్ళినా ఎవడోడు పొడిచేస్తున్నాడు, ఎవడోడు తిట్టేస్తున్నాడు, ఎవడోడు కొట్టేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఓ చేపను గేలం వేసినట్టు పట్టేసి లాగేస్తున్నారు అంటాడు. చేపను ఏం చేస్తారటండి, ఇలా గేలం వేసి ఎర్రెట్టి టపక్కన లాగేసి కూర వండుకొని తినేస్తాం, అలా కొంత బాబు బతుకు అన్నాడట. మళ్ళీ వచ్చి హబక్కూకు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నప్పుడు అన్నాడట, సరే హబక్కూకు బాగానే ఉంది అని విన్నాడు, ఓపికగా విన్నాడు. దేవుడు 2వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత హబక్కూకు, నువ్వు చెప్పిన విషయాలన్నీ నేను గ్రహించాను, ఈ విషయాలన్నీ కూడా పరిగెత్తుటకు ఒక పరిగెత్తువాడు, వేగంగా పరిగెత్తువాడు నిలుచొని చదువునట్లుగా ఒక పెద్ద హోర్డింగ్ పెట్టిన ఆయన అన్నాడట.
మీకు అర్థమైంది, చదివితే మీకు అర్థమవుతుంది. దాంట్లో వేగంగా పరిగెత్తేవాడు చదువు వీలగునట్లు ఏమంటాడు, పెద్ద బోర్డు పెట్టిన ఆయన అన్నాడు. అంటే ఇప్పుడు మనం అలాగే వెళ్తాం, ఒక లలిత జ్యువెలర్స్, లేకపోతే చందన బ్రదర్స్, ఇవన్నీ కూడా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడిన మాటనే తీసుకొని ఈ హోర్డింగ్స్ పెట్టారు అంతే. పరిగెత్తువాడు ఇలా చూసాడు అనుకోండి, వేగము చందన బ్రదర్స్ అని కనపడుతుంది. బండి మీద వెళ్ళిపోతూ హీరో హోండా షోరూమ్ అని కనపడుతుంది, లేకపోతే బండి మీద వెళ్ళిపోతే పలానా షోరూమ్ అని కనపడుతుంది. స్పీడ్కి వెళ్ళిపోయినా సరే బోర్డు చూడబోతుకు మనకు కనబడుతుంది. అలా రాయిన ఆయన అన్నాడట. అంటే హబక్కూకు అన్నాడట, ఏం రాయమంటారు నాయన అన్నాడట. ఏం రాయమంటావు? 1వ అధ్యాయంలో చెప్పాను కదా, అదే రాయన ఆయన అన్నాడట. ఏంటి 1వ అధ్యాయంలో చెప్పింది పెద్ద హోర్డింగ్ మీద రాయనా అన్నాడట. అదే రాయి అన్నాడట దేవుడు. ఏం రాయమన్నాడు? ఇంతకంటే భయంకరమైన సమస్యలు నీ దగ్గర తీసుకొచ్చి పెడతాను నాయనా అని రాయనా అన్నాడు. అదే రాయన ఆయన అన్నాడట దేవుడు. అని కింద అంటాడు కదా, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలనమున బ్రతుకును అన్నాడు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలమున బ్రతుకును. ఈరోజు నీవు నేను నీతిమంతుడు జాబితాలో ఉన్నామో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. లోకంలో ఉన్న భయాలకు భయపడతా ఉన్నామా? లోకంలో ఉన్న సమస్యలకు భయపడతా ఉన్నామా? లోకంలో ఉన్న కష్టాలకు భయపడతా ఉన్నామా? లోకంలో ఉన్న అనారోగ్యాలకు భయపడతా ఉన్నామా? లోకంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులకు భయపడతా ఉన్నామా? దేవుని దూషిస్తూ ఉన్నావా? దేవుని ప్రశ్నిస్తూ ఉన్నావా? దేవుడు చెప్తా ఉన్నాడు, నీతిమంతుడు విశ్వాసము మూలమున బ్రతుకును అన్నాడు. మనకు నీతి ఎట్లా ఆపాదించిందంటే, దేవుడు అబ్రహాము దేవుడిని నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు నీవు నేను దేవుడిని నమ్మేం గనక అది మన జీవితంలో నీతిగా ఎంచబడెను. ఆ నీతి ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి తప్ప కురంగా తీసేదిగా ఉండకూడదు. క్రైస్తవుడికి కావలసింది విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చంతే. ఏ గవర్నమెంట్ మనల్ని ఏం చేయలేదు, ఏమీ చేయలేదు. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరు ఏమి చేయలేరు. దేవుడు నీకు ఇచ్చిన సమయం కంటే నిన్ను ముందు ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. అది మాత్రం దృష్టిలో పెట్టుకో. దేవుడు నీకు ఒక సందర్భం ఇచ్చాడు, ఒక సమయం ఇచ్చాడు. దానికంటే కూడా నీ ప్రాణం ముందు పోదు. అది గ్రహించంతే. దేవుడు రమ్మన్నప్పుడు మాత్రమే మనం వెళ్తాం. దేవుడు కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, దేవుడు నిలబడమన్నప్పుడు నిలబడాలి. ప్రియులరా అంటాడు కదా, నువ్వు బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు మాట వినాలి, దేవుడు మాటకు లోబడాలి, దేవుడికి నీ సమయం అంతా అప్పగించుకోవాలి, నీ ఆలోచనలన్నీ అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే నీ కార్యములన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించుగాక. ఆమెన్, ఆమెన్.